మా జీవితాల్లో మరొక మంచి పరిశుద్ధ పుణ్య పునరుద్ధాన దినాన్ని మాకు బహుమానంగా దయచేశారు. గతకాలమంతా మా మంచితనాన్ని బట్టి కాక కేవలం విశ్వాసం ద్వారా కృపచేతుని మమ్మల్ని భద్రపరిచి మీరు రెక్క నీడలో బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు ప్రయాణాలంతట్లో ఉద్యోగాల్లో వ్యాపారాలు యెహోవా దృష్టి ఆయన ఎందుకు భయభక్తులు గల వారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచున్నదని 33వ కీర్తన 19వ వచనంలో రాయబడింది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గినమని 34వ కీర్తన 15వ వచనంలో రాయబడింది. దయ్యం తండ్రి నీ దృష్టి నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏ పాటి వారు గ్రంథంలో 8వ కీర్తన 3-4 వచనాలు రాయబడింది. వాట్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ దట్ యు ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ దెమ్. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు, నరపుతుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు. ఆయన మేము ఏ పాటి వాడు. ఇదిగో ఈ దినం మేము సజీవంగా ఉన్నాం. ఇది మా మంచితనం కాదు, మా భక్తి కాదు, మా శక్తి కాదు, కేవలం ఈ యొక్క ఉచిత కృపను ఇస్తుంది. ఈ దినాన్ని మాకు ఆశీర్వాదకరంగా మార్చినందుకు, నీ సన్నిధిలో నీ కృప ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత కీర్తిని ఆరోపిస్తుంది. యేసు నామంలో ఈ స్తుతి నీకు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బి సీటెడ్. వెల్కమ్ టు దిస్ యునైటెడ్ సర్వీస్. ఈ ఐక్య ఆరాధన పిలిచినందరినీ ప్రేమకు ఆహ్వానిస్తున్నా. ఈరోజు చాలామంది బిజీగా ఉన్నట్టు, చాలా సంఖ్య తక్కువగా ఉన్నది. బహుశా వారి పనులు అకాడమిక్ ఇయర్ కొరకు సిద్ధపడుతున్నారో మనకి ఖచ్చితంగా తెలియదు. బట్ వెరీ లో నెంబర్ దట్ వి సీ టుడే. A warm welcome to this United Service. ఈ ఆరాధనకు ఆహ్వానిస్తున్నాము. ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి దినము. యేసు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి పరలోకానికి ఆరోహణమైపోయి ఒక 10 దినముల తర్వాత, అనగా అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో అక్కడ రాయబడిన రీతిగా ఆయన 40 దినాలు అనేక మంది కనిపించి అనేకమైనటువంటి రుజువులను చూయించి పరలోకానికి ఆరోహణమైపోయినట్టు అక్కడ రాయబడ్డది. ఈ దినము ఆయన ఆరోహణమైపోయిన తర్వాత 10 దినాలకు పరిశుద్ధాత్మ వారి మీదికి దిగినటువంటి దినము. దిస్ ఈస్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్. పరిశుద్ధాత్మ భూమి మీదికి మానవులపైకి దిగి వచ్చినటువంటి దినం కాబట్టి ఈ దినము పెంటెకోస్ట్ దినము. అంటే పెంటెకోస్ట్ అంటే మనం పెంటెకోస్ట్ వాళ్ళం అయిపోం, వెంటనే భాషల్లో మాట్లాడడం కాదు, కానీ ఆ దినము దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా, దేవుని ప్రణాళికలో భాగమే అది. సో అందరూ కూడా మీరు ఒకరినొకరు హ్యాపీ పెంటెకోస్ట్ అని చెప్పి చెప్పుకోండి. భగవానికి ఉదయం కూడా చెప్పించారు హ్యాపీ పెంటెకోస్ట్ అని చెప్పించుకోండి. ఒకవేళ ఇది మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. మే ద హోలీ స్పిరిట్ fill your hearts with full of joy. ఎందుకంటే మనందరికీ తెలుసు దైవవాక్యం ఏమని చెప్తున్నది, ఆత్మ ఫలం ఏమనగా అనే మాట అంటారు. ఆత్మ ఫలంలో మొట్టమొదటి ఏంటి? దేవుడు ప్రేమామయుడు. For God so loved the world that he gave his only begotten son, whoever believes in him shall not perish but may have eternal life. దేవుడు లోకమును ఎంతో కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుణ్యవానికి విశ్వాసం ప్రతి వాడు నశింపగా నిత్య జీవం పొందినట్టు ఆయన్ను దేవుని ప్రణాళికలో భాగంగా ఆయన వెళ్తూ ఆయన చెప్పినటువంటి మాట. మత్తయి, మార్కు, లూకా, యోహాను చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మత్తయి సువార్తలో ఆయన పునరుద్ధానాన్ని మనం చూడగలుగుతాం. ఇందులో కూడా అపోస్తలుల కార్యంలో కూడా ఆయన పునరుద్ధానం. ఆ రోజు అపోస్తలులు ప్రతి దినం పునరుద్ధానాన్ని గురించి బోధించారు. ఈరోజు మనము ఈస్టర్ వస్తే లేఖనాలన్నీ వెతుక్కోవాలి. దాదాపుగా నేను ఆల్మోస్ట్ ఒక 4 నుంచి 6 వారాలు పునరుద్ధానం గురించి చెప్పాను. ఎక్కడెక్కడ లేఖనాలు ఉన్నవి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము, యెషయా గ్రంథం 25, 28, ఎహెజ్కేలు 37, ఇంక్లూడింగ్ అంతకంటే ముందు వారంలో కూడా నేను ఆల్మోస్ట్ పునరుద్ధాన అనుభవాన్ని నేను మీకు తెలియజేశాను. అంటే అది పునరుద్ధానం ఎగ్జాక్ట్గా కాదు, కానీ రీవివిఫికేషన్, రిసాసిటేషన్ అనగా లాజరు పునరుజ్జీవం కావడం. సో ఈ దినము
మనం లేఖనం చదువుకున్నాము. ఈ లేఖన భాగాన్ని క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల క్రితం ఎవరు ప్రవచించారు? యోవేలు ప్రవచించారు. చూడండి, ప్రవచనము దేవుడు పలికించాడు, అది నెరవేరాలంటే దాదాపుగా 800 years టైం పట్టింది. మనకు తెలుసు, సంఘము పుట్టిన దినం ఈ దినం 2000 సంవత్సరాల మందికి తెలియదు చరిత్ర. సంఘం ఎలా పుట్టిందంటే ఏమో అండి తెలియదు, నాకు ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు, ఆ యేసు ప్రభు మొత్తమేనైతే. అలా కాదు. యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత 10 రోజులకు వారు మేడ గది మీద యెరూషలేములో 120 మంది ఏక మనస్సుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ఆ సమయం వచ్చింది. 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి పెంతెకోస్తు దినమున అనే మాట రాయబడింది. యాక్చువల్గా పాత నిబంధనలో కూడా పెంతెకోస్తు, ద్వితీయోపదేశకాండం 16, లేవ్యకాండం 23 అధ్యాయంలో రకరకాల పండుగలు ఉన్నాయి. కానీ ఆ పండుగలన్నీ కూడా క్రీస్తు వైపే సూచిస్తున్నవి. బట్ ఈ పస్కా పండుగ అయిపోయిన తర్వాత 50 దినాలకు పెంతెకోస్తు వస్తుంది. 7 వారాలకు అక్కడ రాయబడ్డది. బట్ ఆ పాత నిబంధనలో పెంతెకోస్తుకి అంత ప్రాముఖ్యత లేదు. వారు ఏదో పిండి తీసుకొని ఆ కొన్ని రొట్టెలు చేయడం, తర్వాత ప్రథమ ఫలములలో కొన్ని షీవ్స్ అంటే పనలు తీసుకొని వెళ్ళి యాజకుని ఎదురు తీసుకెళ్తే ఆయన ఏం చేస్తాడు? పనలు అల్లాడిస్తాడు. అక్కడ రాయబడ్డది. లేఖకాండం మీరు 23 చూడండి, అన్ని పండుగలు, ద ఫెస్టివల్స్. ద్వితీయోపదేశకాండం 16 చూడండి, ఆల్ ది ఫెస్టివల్స్ ఆర్ రికార్డెడ్. బట్ ఇక్కడ నిజంగా నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి తెలుసా? వేర్ ఆర్ దోస్ ఫెస్టివల్స్? ఆ పండుగలు ఏమి ఇక్కడ? కొన్ని మాత్రము మనం చేస్తున్నవేది కృతజ్ఞత అర్పణల పండుగ అని చెప్పి కొంతమంది అక్టోబర్లో, కొంతమంది నవంబర్లో, కొంతమంది జాన్లో రకరకాలుగా పెట్టుకుంటారు. బట్ అక్కడైతే మనకు ఏమంటారు, పంట అయితే ఉండదు, గ్రామాల్లో ఉండవచ్చు. మనకైతే ఏంటంటే దేవుడి సంవత్సరం అంతా కాపాడడానికి అని చెప్తూ ఉంటారు. నిజంగా వాట్ ఏ ట్రాన్సిషన్, ఎంత గొప్ప మార్పు కదా యేసు ప్రభువు వచ్చి. వేర్ ఆర్ దోస్ సాక్రిఫైసెస్? ఆ బలులేవి? నిజంగా యేసు ప్రభువు చెప్పిన మాట ఎంతమందికి అర్థమైందో. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువు అన్నారు, ఏమన్నా తెలుసా? హోషేయ గ్రంథంలో ఉన్న మాట కోట్ చేస్తూ అన్నాడు, బలులను కాదు నీవు కనికరమునే కోరుచున్నావు. మీరు దాని భావం ఏంటో పోయి తెలుసుకోండి. నీవు బలిని కోరుకోవడం కాదు, కోరేయడం నేను నీకు అర్పిస్తా. వెలిగి తరిగిన హృదయమే నీకు నిజమైనటువంటి బలి అని కీర్తనకారుడు 51లో చెప్తున్నాడు. సో ఈ దినము ఆ 120 మంది పైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. సంఘ ఆరంభంలో భాగంగా చూడండి, గమనించండి. నేను జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అసలు ఈవెన్ మనకి మందిరంలో కూర్చునే అర్హత కూడా లేదు. యెరూషలేము దేవాలయంలో ఒక వింగ్స్ ఉంటాయి. మీరు చూస్తే ఏంటి అంటే, యాజకులకు ఒకవైపు, సామాన్య ప్రజలకు ఒకవైపు, ఇంకా మళ్ళీ చెప్పాలంటే అన్యజనులకు వేరే వైపు. మనం ఒకనొక సందర్భంలో అపోస్తలుల కార్యంలో కేవలం ఏం చూస్తాము? పౌలు గారు ఒక గ్రీసు దేశస్థుల్ని దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళాడని చెప్పి ఏం చేశారు? యూదులు నానా రభస చేశారు, గగ్గోలు పెట్టారు, దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నాడు ఇతను. ఈరోజు ఎంత ట్రాన్సిషన్ అంటే, మన హృదయమే దేవునికి దేవాలయంగా ఉన్నది. స్పీకర్గా చెప్పండి కొట్టండి. గొప్ప విషయం కదా. మత్తయి సువార్త 27:51 నుంచి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యేసు ప్రభువు వారు చనిపోయినప్పుడు దేవాలయపు తెర ఏమైంది? పై నుండి కిందికి తెర చిరిగిపోయింది. ఇట్ వాస్ టార్న్. కారణం ఏంటంటే అన్యజనుల ప్రవేశము. ఒక పాట పాడదాం. మ్యూజిషియన్స్ ఎక్కడైనా ఉంటే ఒకసారి రండి, పాట పాడదాం. పరిశుద్ధాత్మను గోరు అనే పాట ఒకవేళ మీకు వస్తే తప్పకుండా మనం అందరం కలిసి పాడతాం. పరిశుద్ధాత్మ 243 బేతాళ జాన్ గారి పాట రాశారు. అన్ని కాలంలో ఉన్నాయి యెహోవా ఆయన రాశాడు.
బేతాళ జాన్ గారు చాలా పాటలు రాశాడు. 243. ఒకవేళ వస్తే మీరు నాతో పాటు పాడి ప్రభు కొన్ని చరణాలైనా పాడదాం. చూసాం. పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మనుందో పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభుని వేడుము. జీవమా యేసు ప్రభుని చెప్పండి. పరిశుద్ధాత్మ లేనిది పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైలో చంద్రం వర్షము పైలో చంద్రం పరబోధకముల పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని నెరుగొట్టెలుగాగని. యేసు నెరుగొట్టెలుగాగని. నరరూపు దాల్చి దుర్నరుల రక్షణ కొరకు మరణమొందిన ప్రభుని కరుణాధికము మనలా. పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రధానమైన
ఆయనను ఒక అడ్వకేట్ అని అన్నాడు. యోహాను సువార్త 14:26 ఆయన ఒక ఆదరణకర్త. ఆయన వచ్చి నా వాటన్నిటిని కూడా తీసుకొని నీకు బోధిస్తాడు. ఆయన సొంతంగా ఏది చెప్పాడు, నా వాటిని తీసుకొని ఆయన బోధిస్తాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభువు చనిపోయి సమాజంలో తిరిగి లేపబడ్డాడు. ఆయన మిషన్ పూర్తి అయిపోయింది. ఆయన అన్నాడు, చేయటము నాకు ఇచ్చినటువంటి పని నేను సంపూర్తిగా నెరవేర్చి నేను మహిమపరచాను. If I ascend to heaven, I will attract everyone. I will draw everyone. నేను ఆరోహణమై పైకి ఎత్తబడినేలా అందరినీ ఆకర్షిస్తాను. ఈరోజు మనుషులు రకరకాలుగా ఆకర్షించడానికి చర్చస్లో పథకాలు పెడుతున్నారు. పథకాలు ఏమైనా అవుతాయా? పథకాలు మధ్యాహ్న భోజనం పథకం పెడతారు కొంతమంది. వేరేగా కాదు. ప్రభు అన్నాడు యోహాను సువార్త 12:30, నేను పైకి ఎత్తబడినేలా అందరినీ ఆకర్షిస్తానన్నాడు. ఆయన ఈరోజు ఒకప్పుడు కపెర్నహూములో ఆయన సెంటర్ మినిస్ట్రీ, ఈరోజు పరలోకం ఆయన సెంటర్. ఆయన పరలోకానికి వెళ్ళి ఆయన మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన వెళ్తూ పరిశుద్ధాత్మను వాగ్దానం చేశాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, పేతురు అన్నాడు, పేతురు ప్రసంగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకు మీరు ఆశ్చర్యపోతున్నారు? ఇది మా శక్తి కాదు, మా భక్తి కాదు. మీరు శిలువ వేసినటువంటి యేసుక్రీస్తు నామంలో ఇవన్నీ మేము చేయగలుగుతున్నాం. అయితే మేము ఏం చేయాలి? అపోస్తలుల 2:37 అప్పుడు వారన్నా పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది ఈ లోకానికి వేరై ప్రభువైన యేసును మీ స్వంత రక్షకునిగా అంగీకరిస్తే అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీకు ఇస్తాడు. ఈ పరిశుద్ధాత్మ వరం మీకు, మీ పిల్లలకు, మీ దూరస్తులకు అందరికీ కూడా ఇది వర్తిస్తూ ఉన్నది. చూడండి, ఈ ఆత్మవరం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. ప్రభు పరలోకానికి ఆరోహణ అయిపోయిన తర్వాత ఆయన పని ఎవరు చేయాలి? అపోస్తలుల కార్యాలు అనే కంటే పరిశుద్ధాత్మ యొక్క కార్యాలని మనం చెప్పుకోవచ్చు. పరిశుద్ధాత్మ వారు, ఎందుకంటే దేవుడి వాక్యంలో ఏమని రాయబడింది? Paul did extraordinary miracles. God did extraordinary miracles through Paul అనే మాట రాయబడింది. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాడు. మొదటి భాగంలో మన పేతురు కనిపిస్తాడు, రెండో భాగంలో ఎవరు కనిపిస్తారు? పౌలు కనిపిస్తాడు. బహుశా నాకు అనిపిస్తుంది ఈ అపోస్తలుల కార్యము లేకపోతే మనకు సంఘ చరిత్ర అంతగా తెలిసేది కాదేమో. ప్రభు అన్నాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మొట్టమొదట మీరు ఎక్కడ? యెరూషలేములోను, తర్వాత యూదయ సమరయలోను, తర్వాత ఎక్కడ? భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు. సాక్షి అనే మాట నేను చాలాసార్లు ఇక్కడ నుంచి చెప్తున్నాను. సాక్షి అంటే అర్థం ఏంటి? సాక్షి. గ్రీకులో మర్టూరియో అనే పదం ఉన్నది. అంటే అర్థం ఏంటి తెలుసా? టు బేర్ విట్నెస్. ఆ మర్టూరియో కాస్త ఏమైపోయింది చెప్పాలి? మార్టిర్ అయిపోయింది. అందరూ కూడా మొదటి శతాబ్దము ఎండింగ్ వరకు లక్షలాది మంది ప్రభువైన యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు. కారణం ఏంటంటే ఆ రోజు యెరూషలేములో జరిగినటువంటి గొప్ప కార్యము, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా కృపావరాలను ఇచ్చాడు. ఈరోజు అనేక మంది పాట పాడగలుగుతున్నారు, అనేక మంది వాయిద్యాలు వాయించగలుగుతున్నారు, అనేక మంది మందిరంలో కూర్చోగలుగుతున్నారు. కానీ మన దేవుని వాక్యం చూసినప్పుడు అక్కడ ఏం చేస్తాం మనం? కేవలం లేవీలకు మాత్రమే ఈ అర్హత, తర్వాత కహాతీలకు మాత్రమే అర్హత, ఇంకా మెరారీలకు మాత్రమే అర్హత. కానీ అన్యజనులైనటువంటి మనకేమున్నాయి? దేవుని ఆత్మ ద్వారా మనమే. నేను ఇప్పుడు నిర్గమకాండం 3 చదువుతున్నాను అంతే, రాయడం వేరు, చదవడం వేరు. నిర్గమకాండం 25 చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి తెలుసా? దేవుని యొక్క మందిరం ఎలా తయారైంది? మొట్టమొదటిగా తుమ్మ కర్రతో. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది తెలుసా? ఒకసారి మీకు ఆలోచన చెప్తే, తుమ్మ కర్ర ద్వారా చేయబడినటువంటి ఆ మందసము రాను
అది దేవాలయ రూపంలో యెరూషలేములో నిర్మాణం చేయబడ్డది. తర్వాత యేసు ప్రభు అబ్బా ఒక కాలం వస్తుంది, ఏంటి ఆ గెరిజీము కొండ పైన మీరు దేవుణ్ణి ఆరాధించారు, యెరూషలేములో కూడా దేవుణ్ణి ఆరాధించారు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆయన అట్టి వారి కొరకే చూస్తూ ఉన్నాడు. ఈ సర్చింగ్ ఫర్ ద ట్రూ వర్షిపర్స్. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నాడు. ఆ దేవాలయం గురించి యేసు ప్రభువు ఏమన్నారు? యోహాను సువార్త 2:20-24లో యు డిస్ట్రాయ్ దిస్ టెంపుల్, ఐ విల్ రీబిల్డ్ ఇట్ విత్ ఇన్. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? 46 సంవత్సరాలు కట్టారే దీన్ని, ఏమంటావు నువ్వు? 3 రోజుల్లో తిరిగి కడతావా? ఆయన ఏమన్నాడు? ఆయన దేహం అనే దేవాలయాన్ని గురించి మాట్లాడాడు. తర్వాత అన్నాడు, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్, మీరే దేవునికి ఆలయం అన్నారు. బిగ్గరగా చప్పట్లు కొట్టి. అసలు దేవాలయ ప్రవేశమే లేదు. ఒక గ్రీసు దేశస్తుని దేవాలయంలోనికి తీసుకొని వచ్చినందుకే ఏం చేశారు వారు? చెప్పండి. మన దేవాలయాన్ని చెప్పాలి. దేవాలయం ఏమైపోతుందట? ఎంత విచారకరమండి. దేవుని వాక్యంలో దేవుడు కూడా కౌంటర్ వేశాడు. ఏమన్నాడు? నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడ్డు. యూదులకు మాత్రమే కాదు, మరలా బిగ్గరగా చెప్పడం కొట్టండి. దేవునికి ఆలోచన ఉంది, కానీ దాన్ని నెరవేర్చడానికి 800 సంవత్సరాల సమయం పట్టింది. ఆయన పుట్టడానికి, ఆయన పుట్టిన తర్వాత ఆయన కార్యము రిడెంప్షన్, విమోచన ప్రక్రియ. దేవుని ప్రణాళికలో భాగంగా విమోచన ప్రక్రియ అనగా ఆ గొల్గొతాపై ఆలోచన చేస్తే ఆదికాండం 22లో ఇస్సాకు ప్రతిగా ఒక పొట్టేలును ఆ పొదలో నుంచి దేవుడు పంపించాడు. ద సేమ్ ప్లేస్, మోరియా పర్వతమే యెరూషలేము. బిగ్గరగా చెప్పండి, కొట్టి ప్రభువును మహిమపరచండి. సేమ్ ప్లేస్. నాకు ఆశ్చర్యం అనిపించింది బైబిల్ చదివినప్పుడు. ఎక్కడైతే గొర్రె పిల్లను వధించడానికి ఆయన వెళ్ళాడు అబ్రహాము, అదే స్థలంలో దేవాలయం కట్టబడ్డది. అదే స్థలంలో గొల్గొతాలో కపాలపడు స్థలంలో యేసు ప్రభువు వారు మానవుల కొరకు చనిపోయాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఆయన చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత మీకు పరిశుద్ధాత్మని ఇస్తాను. ముఖ్యంగా సువార్తలన్నింటిలో చెప్పాడు. ఆ యోవేలు గ్రంథం యొక్క ఆ ప్రవచనము నెరవేరడానికి 8వ శతాబ్దంలో యోవేల్ అన్న, ఆమోస్ అన్న, మాక్సిమం 8వ శతాబ్దం 8th century ప్రాఫిట్స్. చాలా తర్వాత 3 ప్రవక్తలు ప్రవచించారు. వారు ఎవరంటే హగ్గై, జకర్యా, మలాకి. అంటే అవి ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ 530 తర్వాత. అందుకే మలాకి గ్రంథం అంటే లాస్ట్ ఎప్పుడు? క్రీస్తు పూర్వం 400 తర్వాత పరలోకం సైలెంట్ గా ఉన్నది, భూలోకం కూడా సైలెంట్ గా ఉన్నది. దేవుడు ఎలాంటి సమాచారం, ఎలాంటి దేవదూతలు పంపించలేదు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఆ దినము, ఆ పెంతెకోస్తు దినము, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చినప్పటి దినము, మానవులను ఆత్మచేత ఆవరించి, మనందరికీ తెలుసు, ఉదయకాలం కూడా చెప్పారు, యేసు ప్రభువారు సిలువ వేయబడే సమయంలో శిష్యులందరూ కూడా లేఖనాల ప్రకారం జకర్యా గ్రంథం, నేను గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ. పేతురు ఎన్నిసార్లు ప్రభువును తిరస్కరించాడు, నిరాకరించాడు? 3 times. కరెక్ట్ ఎప్పుడు అంటే ఉదయకాలం కూడా చెప్పారు, 53 రోజుల ముందు పేతురు గారు ఏమన్నాడు? పీటర్ హ్యాస్ డినైడ్ జీసస్ థ్రైస్. జీసస్ సెడ్, యు విల్ డినై మీ థ్రైస్ బిఫోర్ ద కాక్ క్రౌస్. నేడు నీవు కోడి కూయక మునుపు ఎన్నిసార్లు? 3 మార్లు నిన్ను ఎరగలని చెప్పుదు. కానీ అదే పేతురు నిలబడి ఇక్కడ ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. చూడండి, turn your Bibles with me to the Acts of Apostles chapter 2 verse 14. పేతురు గారు ఏమంటున్నాడు చూడండి, అక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా చూడండి, ఎంత ధైర్యం. He
అయిపోయాడు ఆయన. ఆ ధైర్యం ఎక్కడిదంటే అది పరిశుద్ధాత్మ యొక్క ఆవరింపు. అక్కడటువంటి వారందరూ కూడా యూదులు ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయారు. ఆ పై భాగంలో అంతటా ఎంత టాలెంటెడ్ పీపుల్ తెలుసా, ఎంత జ్ఞానం ఉన్నది వారికి. ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు వారు, అంత టాలెంట్ ఉన్నది. ఏ టెస్ట్ అన్నా పెట్టు, కళ్ళు మూసుకొని రాస్తారు. అది పరలోక జ్ఞానం వారికి. మనకు తెలుసు యోసేపుకు కలల భావము, దానియేలుకు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. పేతురు అంటున్నాడు, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు. దేవుని యొక్క కార్యం ప్రారంభమవుతూ ఉన్నది. ఆయన పరలోకానికి ఆరోహణమైపోయాడు. ఎంతమంది వెంబడించారు? అందరూ. 6వ అధ్యాయం 66వ వచనంలో చూస్తే అక్కడ మనం యోహాను సువార్తలో ఇది చాలా కఠినమైనటువంటిది అని చెప్పి చాలా మంది వెనక తిరిగిపోయారట. యేసు ప్రభువారు అన్నారు పేతురుతో, పీటర్ యు వాంట్ టు గో బ్యాక్, నీవు కూడా వెళ్ళిపోవాలనుకుంటా వెళ్ళిపో. ఏమన్నాడు పేతురు? ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, మేము ఎక్కడికి పోతాము? యేసు ప్రభువారు అన్నారు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వారి కడుపులో నుంచి ఏంటట జీవ జల నదులు ప్రవహిస్తాయట. మన కడుపు ఎంత ఉంటుంది? 1 లీటర్ పడుతుందా? 2 లీటర్ నీళ్ళు పడతాయా? నది పడుతుందంట. అంటే దాని భావం ఏంటి తెలుసా? పొందబోయే ఆత్మను గూర్చి ఆయన చెప్పాడు. 7:37-38. ప్రభువును మిగిలి పిల్లారా, ప్రవచనము నెరవేరే సమయం ఆసన్నమైంది. చాలా మంది అంటే నేను బాధపడేది ఏంటంటే కనీసం వాళ్ళకు లేఖనాల పట్ల అవగాహన లేదు. యోవేలు గ్రంథం అంటే పాపం వాస్తవంగా చెప్తున్నాను, తప్పు మీది కాదు, మీ తల్లిదండ్రులు ఉండొచ్చు. పాపం బైబిల్ అంతా వెతుకుతారు, విశేష సూచికలు కూడా తొందరపాటు దొరకదు, మూసి పెడతారు. ఎక్కడ అగౌరవం అయిపోతుందో, ఇగో. పేతురు పెద్ద చదువుకున్నటువంటి వ్యక్తి కాదు, కానీ లేఖనాలు తెలిసినటువంటి వారు. దైవ గ్రంథంలో రాయబడ్డారు. వారు విద్య లేని పాపులు. వారి జ్ఞానానికి, వారి ప్రసంగానికి ఆశ్చర్యపోయారు. పేతురు ప్రసంగం చేస్తే సంఘ ఆవిర్భావం 3000 మంది 2వ అధ్యాయం 41వ వచనంలో, 4వ అధ్యాయం వచ్చే వరకు 5 మంది, 6వ అధ్యాయం 1వ వచనంలో శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నది. దీనికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. చూడండి ఆయన ఏమంటున్నాడు, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినండి, మీరు ఊహించినట్టు మీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. ఆంగ్లంలో ఏమన్నా తెలుసా? ఎంత సమయం అనుకుంటున్నారు మీరు చెప్పండి? తెలుగులో అలా ఉన్నది. ఎంత సమయం అనుకుంటున్నారు? ఎవరైనా చెప్పచ్చు. ఎప్పుడైనా చదివారా? ఇట్ ఈస్ at 9 o'clock అనే మాట ఉన్నట్టు నేను గ్రహించాను. 2వ అధ్యాయము 15వ వచనం. ఇప్పుడే చూశాను. Indeed, these are not drunk as you suppose, for it is only 9 o'clock in the morning. ఎంత అయిందంటే సమయము? ఆంగ్ల బైబిల్లో ఉన్నది. ఎవరైనా ఆంగ్ల బైబిల్ తెలుసుకుంటే చూడవచ్చు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రవచనం నెరవేరడానికి 100 సంవత్సరాలు పట్టింది. యోవేలు గ్రంథం ఆల్మోస్ట్ 8వ శతాబ్దం అని చెప్పారు. ఆమోస్ కూడా 5వ శతాబ్దం ప్రవక్త. ఎందుకంటే మేము బైబిల్ కాలంలో చదువుకున్నాం కాబట్టి మాకు ఆ టైం లైన్ అవన్నీ వాళ్ళు ఇస్తారు. 8th century ప్రాఫిట్స్, ఏమోస్ కానీ, యెషయా కానీ, హోషేయ కానీ. సో ఆయన అంటున్నాడు, మీరు ఊహించినట్టు మీరు మత్తులు కాదు, ప్రొద్దు పొడిచి జామైన కాదు. 9 o'clock. 16వ వచనం. ఎవరట? యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను, మీ కుమారులను, మీ కుమార్తెలను, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు. అసలు అపోస్తలుల కార్యములు అంతా కూడా మనకు ఆశ్చర్యం ఏంటి తెలుసా?
దేవుని యొక్క కార్యాలు కాబట్టి అక్కడ వెంటనే చాలా జరిగాయి. పీటర్ హిమ్సెల్ఫ్ వాస్ అస్టోనిష్డ్, అమేజ్డ్. కారణం ఏంటంటే ఇలాంటి కార్యాలు నేను ఎప్పుడు చూడలేదే. గాడ్ డస్ నాట్ షో ఎనీ పార్షియాలిటీ. దేవుడు పక్షపాతి కాడు అని ఆయన తెలియజేస్తున్నాడు. అపోస్తలుల కార్యం 10:34-35-36. దేవుని వాక్యంలో ఏమన్నా రాయబడి తెలుసా? కొర్నేలి యొక్క ప్రార్థన లేక ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరి, ఇదిగో అక్కడ సీమోను అనే పేతురు ఉన్నాడు, ఆయన విడిపించుకో అంటే దేవుడు ఆయన ఒక దర్శనం చూపిస్తాడు. మనందరికీ తెలుసు ఆయన పరవశుడైతాడు. గత పాఠంలో కూడా చెప్పాడు. అక్కడ జరిగినటువంటి దాంట్లో ఆయన ఒక మాట అంటాడు, యూదుడు అన్యునితో సాంగత్యము చేయడం కానీ అతను ముట్టడం కానీ నిషేధం అనే మాట మాట్లాడతారు. 10వ అధ్యాయం 28వ వచనం మీరు చూస్తే అలాంటిది అదే 10వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఈ కుమ్మరింపు ఎలా అతన్ని ఆశ్చర్యాన్ని గురి చేసిందో చూడండి. అక్కడ 10వ అధ్యాయము 43వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామమూలంగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చున్నాడు. పేతురి మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి ఏమైందట? పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారు పెద్దలతో కూడా వచ్చిన విశ్వాసం అందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతం కుమ్మరింపబడ చూసి విభ్రాంతి నొందిరి. ఎలాగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరుచుండగా. అసలు ఈరోజు ఈ అవకాశం మనకు లేదు. ఆలయ ప్రవేశం మనకు లేదు. మనందరికి తెలుసు భారతదేశంలో ఇప్పటికీ ఎంత భయంకరమైనటువంటి దుస్థితి. ధనవంతుని వైపు కానీ అతని భార్య వైపు కానీ చూస్తూ చేస్తున్నారు. అదేంటో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చూస్తేనే చాలు, వార్తలు విన్నప్పుడు భయం అనిపిస్తుంది. ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశం ఎంత చక్కగా సంఘాలు వర్ధిల్లుచు వీధిలో చర్చి లేని చోటు ఇక్కడ దాదాపుగా నెల్లూరు ప్రాంతంలో 1000 చర్చెస్ ఉండొచ్చు. ఉత్తర భారతదేశంలో వెనకబడినటువంటి వారు, అణగారిన వర్గాలు ధనవంతుల వైపు కనీసం చూడడం కాదు కదా, ఆ కాలనీ వైపు వెళ్తే కూడా, అంటే నేను వార్తాపత్రిక స్టేట్మెంట్ పడి చెప్తున్నా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, అసలు పాత నిబంధనలో ఒక బానిస యొక్క వెల ఎంత అంటే మహా అయితే 20 వెండి నాణ్యాలు, ఇంకా కొంచెం ఎక్కువ అంటే 30 వెండి నాణ్యాలు. అంతే, జీవితకాలం అంతా పని చేసుకోవాలి. అలాంటిది ప్రభు అన్నాడు, నా దాసుల మీద, దాసురాండ్ర మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, వారందరూ ప్రవచిస్తారు. ఇక్కడ అన్యజనుల మీద సిద్ధం. ఈరోజు irrespective of the religion, caste, creed, color, God said, I will pour out my spirit upon all the flesh. మనమేం కష్టపడి దాన్ని పరిశుద్ధాత్మ పొందుకోవాల్సిన అవసరం లేదు. ప్రభువైన యేసును మన సొంత రక్షకునిగా అంగీకరించడానికి ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సిద్ధపరుస్తాడు. ఎందుకంటే దేవుడి వాక్యంలో రాయబడ్డది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో పౌలు అంటాడు, nobody can say Jesus is the Lord unless through the Holy Spirit అనే మాట మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప యేసు ప్రభు అని ఎవరు. అందుకే పౌలు గారు ఒక మంచి మాట చెప్తారు, నాకు జ్ఞాపకం వస్తుంది. ఏమంటే తెలుసా, ఆయన ఆరోహణమైపోయిన తర్వాత ఇక మీదట మేము క్రీస్తును క్రీస్తు అని ఎరగమంటాడు. చూసాం ఒకసారి మనం ఎందుకు అలా చెప్పాడు మనం చూసాం. అధ్యాయంలో 3వ వచనంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:3, ఇందుచేత దేవుని ఆత్మ వల్ల మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడానికి పరిశుద్ధాత్మ వల్ల తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు. అంటే
ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడట? ప్రభు చెప్పాడు, ఆయన పాపాన్ని గురించి, ఆయన నీతిని గురించి, ఆయన తీర్పుని గురించి ఆయన ఒప్పింప చేస్తూ ఉన్నాడు. ముందే ప్రిపేర్ చేశాడు, కానీ వారు అర్థం చేసుకోలేకపోయారు. మనకి యోహాను సువార్తలో ఎక్కువగా పరిశుద్ధాత్మ గురించి యేసుప్రభువు ముందుగానే తెలియజేసి నేను చెప్పాను. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో కూడా 6 నుంచి 8 వచనాల్లో చెప్తారు. మీరు యోహాను బాప్తిజం గురించి మీరు విన్నారు, ఆయన నీళ్లతో బాప్తిజం ఇచ్చాడు, కానీ తర్వాత మీరు పరిశుద్ధాత్మలు అంటే పరిశుద్ధాత్మతో బాప్తిజం పొందుతారు. ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందారు. అదే శక్తి. ఆ రోజు ఒక చిన్న పాపను చూసి పేతురు భయపడ్డాడు, ప్రభువుని ఎరగనని చెప్పాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఆయన ధైర్యంగా వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు వారి హృదయంలో నచ్చుకొని అంటే పొడవబడి ద వర్డ్ ఆఫ్ గాడ్ వాస్ ప్లీజ్డ్ ఇంటు దేర్ హార్ట్. దేవుని వాక్యం వారి హృదయంలో పొడవబడ్డది. ఇర్మియా గ్రంథం 23:29 ఏం చెప్తున్నది? నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. యేసుప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవబడిన తర్వాత లూకాసు సువార్త 24వ అధ్యాయంలో వారు మాట్లాడుతూ ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయం మండుచుండలేదా? అవర్ హార్ట్ వాస్ బర్నింగ్. ఆ దేవుని మాటలు, ఆ చరిత్ర అంతా కూడా వారి జ్ఞాపకం చేస్తే వారు అన్నారు, మేమేం చేయాలి? పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది యేసు నామమున మీరు బాప్తిజం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఇది అకస్మాత్తుగా జరిగినటువంటిది కానే కాదు. ఎందుకంటే ఇది ఒక ప్రవచనం. యోవేలు గ్రంథం 2:25 రాయబడింది. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరింది. తర్వాత అన్యజనులపై ఆత్మ కుంభరింపును చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు, ఇదేంటి అని. ఆ రోజు 120 మందితో ప్రారంభమై ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అప్రాక్సిమేట్లీ సుమారుగా 270 నుంచి 300 కోట్ల మంది ప్రభువైన యేసు తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు. వేగంగా చెప్పండి, కొట్టి ప్రభుత్వం. సంఘ ఆరంభ దినోత్సవం ఆ రోజు, చర్చ్ బర్త్డే, ద డే ఆఫ్ పెంటెకోస్ట్. ఆ రోజు 120 మంది అక్కడ ప్రార్థన చేస్తూ కనిపెట్టుకుని ఉండే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారిపైకి దిగి వచ్చి ఆ 2వ అధ్యాయం ఆరంభంలో మొదటి నుంచి వారికి వాక్ శక్తి ఇచ్చాడట, మాట్లాడే శక్తి ఇచ్చాడు, వారికి ధైర్యం ఇచ్చాడు. ప్రభు అంతకంటే ముందే వారిని సిద్ధపరిచాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మీరు అధికారులు ఎందుకు పోయినప్పుడు మీరు ఏం మాట్లాడాలి మీరు ఆలోచించి, ఆ రోజు ఆత్మనే మీకు సహాయం చేస్తాడని చెప్పాడు. ఇక్కడ పేతురు అదే విషయం తెలియజేస్తున్నాడు. అంత్య దినముల యందు అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఒకసారి ఆలోచన చేస్తాను ఏంటంటే, దేవుని గడియారంలో ఐగుప్తులో వారు 430 సంవత్సరాలు ఉన్నారు. టిక్ 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 430 ఇయర్స్ అయిపోయింది. అదే రోజు రాత్రి ఒక్క సెకండ్ కూడా వారు అక్కడ ఉండడానికి వీల్లేదు. చూడండి 12వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడ్డ నిర్గమకాండం ఒకసారి చూడండి. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూడా అలాగే 12వ అధ్యాయము 40వ వచనంలో చూడండి. అక్కడ 12:40 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. 41వ వచనం, ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలని ఐగుప్తు దేశము నుండి బయలుదేరి. సో అంటే ఇక్కడ కూడా ద డే ఆఫ్ పెంటెకోస్ట్. ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు. శిష్యులు బిక్కు అనుకుంటూ యోహాను సువార్త 20 భయపడుతూ లోపల ఉన్నారు. అంతే, ఇక చెప్పే ధైర్యం లేదు. ఒక చిన్న పాపం వచ్చి, ఏమైనా నువ్వు యేసుతో కూడా ఉన్నావు కదా, గలిలేయుడు అబ్బాయి, నాకు తెలియదండి. ఒకవేళ ప్రతి ఒక్కరు అలా చెప్తే ఈరోజు కోట్ల మంది ఎలా తయారవుతారు? ప్రభు
వచ్చి వారిని ధైర్యపరిచి యోహాను సువార్త 20 నుంచి 22 వరకు తండ్రి నన్ను పంపించిన ప్రకారం నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను అని వారి పైన పరిశుద్ధాత్మను ఊదాడట 22 వచనంలో. అప్పుడు వారు ధైర్యం పొందుకున్నారు. ఇంకా 22 మరల వెనక్కి వెళ్ళిపోయారు. ఎక్కడ పోయారు, ఏం కథను, మిషన్ మర్చిపోయారు. ప్రభా నీ కొరకు నేను ప్రాణం పెడతా, నీతో కూడా ఉంటా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో తమ తండ్రిని తమ వలలను విడిచిపెట్టారని రాయబడ్డారు. మళ్ళా వలలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, వలలు అద్దెకి తెచ్చుకున్నారో తెలియదు. మళ్ళీ వలలు తీసుకొని వెళ్ళారు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ప్రభు పట్టుదలగా మళ్ళీ వెంటబడ్డాడు. పేతురు వస్త్రహీనుడైంది ప్రభువు చూసి అందులో దూకాడు. ప్రభుని గుర్తుపట్టలేకపోయాడు. ఎందుకంటే మారుస్వార్థ మారువేషం గల వాడై అని రాయబడి యోహాను గుర్తుపట్టలేకపోయాడు. ప్రభువు సుమి అని భయపడ్డారు. తర్వాత యోహాను సువార్త 15 నుంచి 17 వచనాలు, పీటర్ డు యు లవ్ మీ, పీటర్ డు యు లవ్ మీ, పీటర్ డు యు లవ్ మీ. Because Peter had denied Jesus thrice, and because of that Jesus was asking thrice, and Peter said, yes Lord, I love you. If you love me, you tend my sheep. If you love me, feed my lamb. నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయము, నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు, నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను, ఆ గొర్రెలంటే సంఘము, ఆ గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆ రోజు ఆ పేతురు ధైర్యంగా బయటికి వచ్చి వాక్యం అందిస్తే 2వ అధ్యాయం 41 వచనంలో దాదాపుగా 3000 మంది ప్రభువైన యేసు తమ స్వంత రక్షకుడిగా అంగీకరించారు. ఈ డే ఆఫ్ పెంటెకోస్ట్ కరెక్ట్ 50వ రోజు. ఈ 430 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎలాగైతే అదే రోజు బయటికి వెళ్ళారు. ఎందుకంటే దేవుని ప్రవచనం అది. నువ్వు జాగ్రత్తగా ప్రవచనం చదవాలి, నేను చెప్పడం కాదు. 70 సంవత్సరాల క్షణమున ముగింపు దానియేలు దేవుడు బయలుపరిచాడు. క్షణం ముగుస్తున్న సంగతి అక్కడ బయలుపరిచాడు, అక్కడ రాయబడ్డది. ఇప్పుడు అవన్నీ కూడా చూపిస్తే సమయం సరిపోదు. దానియేలు గ్రంథంలో రాయబడ్డది. ఇక్కడ కూడా పెంతెకోస్తు దినం. పాత నిబంధనలో అంత ప్రాముఖ్యత లేదు. జస్ట్ ఆ యాజకులకు పనం తీసుకొని వెళ్తే ఆ పనాన్ని ఇలా అల్లాడిస్తారు అంతే, ఇంకా అందులో ఏమీ ఉండదు. కానీ ఈ పెంతెకోస్తు రోజు సంఘము ఆవిర్భవించింది, సంఘం పుట్టింది. అనేక మంది ప్రభువును వెంబడించారు. భూలోకాన్ని తలక్రిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారనే మాట రాయబడింది. అబూజర్ గారి 17:6లో బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుస్తారు. వారు భూలోకాన్ని తలక్రిందులు చేశారు. 1వ అధ్యాయం నుంచి 7 అధ్యాయాల వరకు యెరూషలేములో, 8 నుంచి 12 వరకు యూదయ సమరయలో, 13 నుంచి ప్రపంచవ్యాప్తంగా. అబూజర్ గారి 1:8లో రాయబడిన రీతిగా ఇది కేవలం ఏంటంటే ఆత్మ కుమ్మరింపు, ఆత్మ నడిపింపును బట్టి ఒక వ్యక్తితో ఫిలిప్పుతో ఆత్మదేవుడు అన్నాడు, పోయి అతన్ని కలుసుకో అన్నాడు. ఎవరతనంటే కందాకేయుల రాణి క్రింద ట్రెజరర్గా ఉన్నాడు నపుంసకుడు. యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి దేవుని ఆరాధించి మరలా తిరుగు ప్రయాణంలో రథం పైన కూర్చొని ఏం చేస్తున్నాడు? లేఖనం చదువుతున్నాడు. ఆత్మదేవుడు గో అండ్ మీట్ హిమ్. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆత్మ ద్వారా జరిగే కార్యాలు. ఆ వ్యక్తిని కలుసుకొని ఆ రథం పైన నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అంటే ఆయన ఏమన్నాడు? ఎవడైనా నాకు ద్రోవ చూపించకపోతే నాకు ఎలా తెలుస్తుంది? ఆ లేఖనాన్ని అనుసరించి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో క్రీస్తును చూపించినప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు చెప్పాలి. నేర్చుకోవాలండి లేఖనాలు. మీరు ఇట్లా చూసుకుంటా పోతే మీరు సెల్ ఫోన్లో ఒత్తుకుంటూ ఉంటారు. అందుకే నేను మీది చూసేది మీరేం చేస్తున్నారని. నేను ఇట్లా చూసుకుంటా ఉన్నానుకో, అన్ని రాసుకొని చదివిననుకో, మీరేం చేస్తారంటే ఆ పాస్టర్ గారిని చెప్పుకొని మా పని మేము చేసుకుంటాం. ఆయన ఒకే మాట అన్నాడు, ఇదిగో నీళ్లు. చెప్పండి, నేను చెప్పినట్టు కనీసం బిగ్గరగా చెప్పండి. ఇదిగో నీళ్లు
ఆటంకం ఏమైనా ఉన్నదా? నిజంగా ఆ వాక్యాన్ని బట్టి ఇమీడియట్గా ఆ వ్యక్తి బాప్తిజం పొందుకున్నాడు. బిగ్గరగా చెప్పండి బట్టి ప్రభుత్వం. అంటే ఆత్మ కార్యాలు అలా ఉంటాయి. ఆత్మ ద్వారానే అవన్నీ కూడా జరుగుతున్నవి. ఇది దేవుని యొక్క వాగ్దానం. అని దీన్ని మనం కష్టపడి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. దీని కొరకు కుస్తీ పట్టాల్సిన అవసరం లేదు. దీని కొరకు ఉపవాస ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. దీని కొరకు కొండవీకి ఎక్కాల్సిన అవసరం లేదు. ప్రభువైన యేసును మన స్వంత రక్షకునిగా అంగీకరించిన పిమ్మట పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా సదాకాలం ఉండడానికి ఆయన మనకు ఇచ్చాడు. ఆయన ఒక గొప్ప వరం మనం నడిపిస్తాడు అందరి జీవితంలో. నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్పినప్పుడు సార్, కొత్తగా రక్షించబడ్డాను, నడిపింపు లేదు, లేఖనాలు తెలియవు. కానీ ఒకే ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు నా చెవులో ఏమంటారు? చాలా సందర్భాలు చెప్పారు. ఏం చెప్పారంటే, నీ ఉండే స్థలం ఇది కాదన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? ఎందుకంటే నాకు విలేజ్లో ఉన్నాను, అక్కడ సహవాసం లేదు, పరిశుద్ధ గ్రంథం హోలీ బైబిల్ లేదు, ఓన్లీ న్యూ టెస్టిమెంట్ మాత్రమే. ఆ బైబిల్ ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు. ఆ రోజు ఆ పరిశుద్ధాత్మని నడిపింపు లేకపోతే, వాస్తవంగా చెబుతున్నా, యేసు ప్రభువు వారు చెప్పిన రీతిగా మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఏం చేస్తుందంటే, ఒక దయ్యము ఒక ఇల్లు విడిచిపెట్టి పోతుందంట. అంతటా తిరిగి 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 మళ్ళీ ఏం చేస్తుందంట, అదే ఇంటికి వస్తుందంట. మళ్ళీ ఏం చేస్తుందంట, 7 దయ్యాలు తీసుకొని వస్తుందంట. అలాగే ఆ మనుషుని స్థితి మొదటి స్థితి కంటే కడప స్థితి చాలా భయంకరంగా. నేను కూడా అలా అయిపోయేవాడిని, అసలు ఇంకా భయంకరంగా తయారయ్యేవాడిని. అలాంటిది ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ ఉండే స్థలం ఇక్కడ కాదు అన్నాడు. నేను ఒక మంచి సహవాసంలోనికి తీసుకెళ్తాను. ఎక్కడికి వెళ్ళాలి ప్రభా? నేను కొత్త కదా అంటే మనందరికి తెలుసు. పేతురు కలిగినటువంటి దర్శనం ఏంటా? పెద్ద దుప్పటి వంటి చెంగు, పెద్ద పాత్ర, రకరకాల పురుగులు పడితే ప్రభు ఏమన్నాడు? చంపుకొని తినమన్నాడు. ప్రభా నిషిద్ధమైన ఎప్పుడు తినలేదు కదా, అపచారం. నేను పరిశుద్ధం వచ్చిన నీవు నిషిద్ధంగా ఎంచుతావా? కింద 3 వ్యక్తులు వచ్చారు, వాటితో పాటు వెళ్ళు. ఆత్మదేవుడు చెప్పాడు, నోరు మూసుకొని వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలని చెప్పాడు. ప్రభుత్వం మీకు ఏమైనా ఇది కేవలం మీకు ఉదాహరణ మాత్రమే నా జీవితంలో. ఎందుకంటే నాకు అక్కడ ఎవరు గైడ్ చేయడానికి లేరు. వాస్తవంగా ఇట్ వాస్ అ విలేజ్. అప్పుడు సెల్ ఫోన్ లేవు, టెక్నాలజీ లేదు, మోటార్ సైకిల్ కూడా రాలేదు. అప్పుడు ప్రభు అన్నాడు, నేను చూపించే స్థలానికి నీవు వెళ్ళాలన్నాడు. ప్రభు యొక్క ఆలోచన ఆత్మ ద్వారా నా ఆలోచన ఒకటైపోయింది. వాక్యం నేర్చుకోవాలన్న తపన నాకు, సర్వసత్యంలోకి నడిపించాలన్నటువంటి ఆశ పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్నది. బిగ్గరగా చెప్పటువంటి ప్రభుత్వం నేర్పించాలి. అప్పుడు అక్కడికి వెళ్ళాను. ఇంకా నాకు ఏం లోకం కనిపించలేదు అసలు 1% కూడా. అక్కడ దాదాపుగా రెగ్యులరస్ ట్రైనింగ్, రాత్రి పగళ్ళు దైవవాక్యం చదివాను, ఆత్మ నడిపింపు. వాస్తవంగా చెప్పాలంటే బైబిల్ కాలేజీ పిల్లలు కనీసం మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. బైబిల్ పుస్తకాల పేర్లు కూడా రావు, ఎందుకంటే వాళ్ళు ఒక ట్రైనింగ్ పోతారు అంతే. కారణం ఏంటంటే థియాలజీ చదివామా లేదా అంతే. అప్పుడు దేవుడు నన్ను అక్కడికి నడిపించడాన్ని బట్టి సహవాసంలో ఎదిగి లేఖనాలను చదివి భక్తుల జీవిత చరిత్రను చదివి మరలా వెనకకు వెళ్ళకుండా స్థిరంగా పదిలంగా ఉండి సంవత్సరం అంతా ప్రార్థించాను. ఒకే ఒక ప్రార్థన, ప్రభా నా కుటుంబం రక్షించబడాలి, నా భార్య రక్షించబడాలి, నా పిల్లలు రక్షించబడాలి అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు నా ప్రార్థన విని 1 సంవత్సరం తర్వాత
నా భార్య, నా పిల్లలు కూడా నాతో పాటు వచ్చారు. బిడ్డగా చెప్పట్లు నేను వెండి కోరలేదు, బంగారు కోరలేదు, కానీ ఏం కోరానంటే నా కుటుంబం రక్షించబడాలని కోరాను. అది పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నడిపింపు నాకు కలిగినటువంటిది. ఆ దినం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలి, నాకు ఫుల్ బైబిల్ కూడా లేదు. ఇది కేవలం మీకు ఒక ఉదాహరణ మాత్రమే. ఒకవేళ మీరు కూడా అలాంటి సంశయంలో ఉంటే ఏం చేయాలి ప్రభు అంటే ఖచ్చితంగా ఆత్మదేవుడు మీకు సహాయం చేశాడు. తలలు వచ్చండి, ప్రార్థన చేశాను. సర్వశక్తి గల దేవాలైన ఈ రాత్రి వేళ అపోస్తలుల కార్యాలు 2:14-18 అంత్య దినాల్లో మీరు అందరిపైన మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు, మీ యవనస్తులు ప్రవచిస్తారు అని సెలవిచ్చారు. ప్రభువానికి వందనాలు. ఈ దినము నీ పరిశుద్ధాత్మను మాకు ఉచితంగా మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ, క్రీస్తు సంఘం అనే శరీరంలోనికి పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ఒక్కొక్కరిని చేరుస్తున్నారు. ప్రభువానికి వందనాలు చెల్లిస్తూ, యోగ్యత లేదు, అర్హత లేదు, రక్షణ లేదు, నిరీక్షణ లేదు, వాగ్దానం లేవు, గ్రంథం లేదు, అయినప్పటికీ ఆత్మ ద్వారా అవన్నీ కూడా మాకు ఉచితంగా వరాలు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.